అందరికీ నమస్తే. ముందుగా గురువందనం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు శ్రీ భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. గురువుగారు హైమ మేడం గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. రాధాకృష్ణులకు స్వాగత సుమాంజలి. సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్‌లో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం కృష్ణతత్వం గురించి తెలుసుకుందాం. ముందు క్లాస్‌లో మనం కృష్ణ పరమాత్మ యొక్క 64 లక్షణాల్లో 9 లక్షణాలు అందులోని జ్ఞానకోణం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం 10వ లక్షణం వావాదుక, 11వ లక్షణం సుపండిత్య గురించి, అందులోని జ్ఞానకోణం గురించి తెలుసుకుందాం. అయితే ఎప్పట్లాగానే క్లాస్ చెప్పుకునే ముందు కృష్ణ పరమాత్మ గురించి కొంత తెలుసుకుందాం. ఈరోజు మనం కృష్ణ నామం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. కృష్ణనామం రహస్యనామం అంట. అంటే మన బుక్‌లో ఒక పదానికి అర్థం ఉంటది. ఒక పేరు పెడితే అర్థం ఉంటది. అలాగా కాకుండా నిఘంటువులో కూడా అందంది. అంటే దివ్యమైన అర్థం. దాన్ని రహస్యనామం అంటారు. కృష్ణ అనే నామం రహస్యనామం అంట. భగవన్నామం భాష కంటే ముందుంది. భగవన్నామం భాష కంటే ముందుంది. వ్యాకరణానికి అతీతమైన అర్థాలు భగవన్నామానికి ఉంటాయి. అంటే భాష అనేది ఆ భాష కంటే ముందు పుట్టింది వేదం. చాలా అర్థాలుంటాయి. అతీతమైనటువంటి వ్యాకరణం అంటే మనము ఆహ్, ఈ తెలుగులో సందులు, సమాసాలు ఇవన్నీ ఉంటాయి గదా! అది వ్యాకరణం. దానికి గూడా అందంది ఈ నామం అన్నమాట. భగవన్నామం. కాబట్టి మనం ఒక భగవన్నామాన్ని ఇదిగో దీని అర్థం ఇది అని చెప్పి విశదీకరించకూడదనమాట. మన బుక్కుల్లో ఉండేటువంటి అర్థానికి గూడా అందని రహస్యం ఉంటుంది భగవంతుని పేరులో. అంటే ఒకొక్క అక్షరానికి భగవన్నామంలో ఉండే ఒక్కొక్క అక్షరానికి చైతన్య శక్తి ఉంటదంట. అందుకే అది దివ్యమైంది. ఆ చైతన్యం ఏందో ఋషులకు తెలుస్తుంది. మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గూడా ఆ వేద పరిజ్ఞానం ఎప్పుడూ ఆ మౌనంగా ఆ ధ్యానంలో ఉంటారు గాబట్టి, ఆ అక్షరాలకు ఉండేటువంటి ఆ చైతన్య శక్తి వారికి తెలుస్తుందంట. అర్థంలోని చైతన్యం, దీప్తి, కాంతి, శక్తి ఋషులకు తెలుస్తాయి. నామంలో ప్రతి అక్షరానికి శక్తి ఉంటుందంట. నామంలో ప్రతి అక్షరానికి శక్తి ఉంటుందంట భగవంతుని నామంలో. కృష్ణ అంటే నల్లని వాడు. కృష్ణ అంటే మామూలుగా పైకి కనిపించే అర్థం నల్లని వాడు అంట. కానీ ఆయన ఒక్కో యుగానికి ఒక్కొక్క రంగులో ఉంటారంట. ప్రస్తుతం మనం ద్వాపర యుగంలో ఆయనకున్నటువంటి రంగు నలుపనమాట. కానీ అంతకుముందు తెల్లని వర్ణం, ఎరుపు వర్ణంలో గూడా వచ్చాడంట ఒక్కొక్క యుగానికి. విష్ణువు కోటి నామాలు ఒక ఎత్తంట. కృష్ణనామం ఒక ఎత్తంట. విష్ణువు చాలా నామాలుంటాయి గదా! ఒక కోటి నామాలు ఒక ఎత్తయితే, కృష్ణనామం ఒక ఎత్తంట. కృష్ అంటే ఉనికి. శాశ్వతమైన ఉనికి. ఉనికి అంటే ఉండడం. ఆ ఉండడం అనేదేంటి అంటే శాశ్వతంగా ఉండేవాడు అని. వస్తూ పోతూ ఉండేవాడు జీవుడు. ఎప్పుడూ ఉండేవాడు పరమాత్ముడు. మనం వస్తూ పోతూ ఉంటాం. ఆయన ఎప్పుడూ ఉంటాడు. అది కృష్ అనే దానికి. నా అంటే నిర్వాణం. అంటే శుద్ధమైన ఆనందం.
అంటే ఇప్పుడు చూడండి 'అన్నమయ్య' సినిమాలో ఆయన ఇద్దరు మరదలను పెట్టుకొని, ఆహా! ఇంతకన్నా అందం ఎక్కడుందని ఆడి పాడుతా ఉంటాడు. అప్పుడు ఆయనొచ్చి భగవంతుడు ఒక రూపంలో వస్తాడు. వచ్చి ఇంతకన్నా అందం చూపిస్తారా? ఆనందం చూపిస్తారా? అని చెప్పి తీసుకుపోయి గుడిలో చూపిస్తాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి మారిపోతాడు అన్నమాచార్యుల వారు. కాబట్టి నా అనేదానికి నిర్వాణం అంటే శుద్ధమైన ఆనందం అంట. శుద్ధమైనటువంటి ఆనందం. కాబట్టి కృష్ అంటే సత్, నా అంటే చిదానందం. అంటే కృష్ణ అంటే సచ్చిదానందం. ఇంకా ఏంటి అంటే కర్షణ అంటే పట్టి లాగడం. ఇప్పుడు కర్షకుడు అంటే వ్యవసాయం చేసే వాళ్ళని కర్షకుడు అంటారు. వాళ్ళేం జేస్తారు అంటే పొలంలో ఉండేటువంటి పిచ్చి మొక్కల్ని వాటన్నిటిని పట్టి లాగేస్తారు. అసలైన పంటని అక్కడ నిలుపుతారు. అట్లాగే పరమాత్మ గూడా మనం గాని ఈ భగవత్ సంబంధమైనటువంటివి గాని ఇంటూ ఉంటే ఏమవుతుంది అంటే, మనలో ఉండేటువంటి దుర్గుణాలని అన్నిటిని పట్టి పెరికేస్తాడంట. రైతు కలుపు మొక్కలను పెరికేసినట్టు పొలంలో నుంచి, ఇవి మనలో నుంచి దుర్గుణాలను పెరికి పడేస్తాడంట ఆయన. ఆ కర్షణ గూడా ఎట్లుంటుందంటే, ఆకర్షణ అంటే చాలా ఆకర్షించేస్తాడాయన. ఎంత ఆకర్షణ అంటే బాగా లాగేసేవాడు ఆకర్షణ అంటే. ఆకర్షణ ఎలాగా అంటే విశ్వంలో ఆకర్షణ శక్తి అంత. చూడండి అన్నీ గోళంగా ఉంటాయి. తిరిగేదానికి అనుకూలంగా ఉంటాయి. పైన ఇవన్నీ గూడా. వాటిల్ని ఎవరన్నా పట్టున్నారా? లేదు. కానీ ఒక పద్ధతిలో తిరుగుతాయి. ఇప్పుడు మనం సూర్యమండలం ఇది చూసుకున్నట్లయితే, మనం అవన్నీ చూడండి ఒక్కో గ్రహం తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్క కక్షలో. వాటిల్ని ఎవరు పట్టారు? ఎవరు కొలతేశారు? ఎలా అలా చక్కగా తిరుగుతున్నాయి అంటే, ఆ ఆకర్షణ శక్తి ఎవరు అంటే పరమాత్మ. అలాగే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని ఒక క్రమ పద్ధతిలో నడిపించేది ఆ ఆకర్షణ శక్తి. అంతెందుకు మన బాడీలో చూడండి గుండుంది, ఊపిరితిత్తులున్నాయి, పొట్టలో పేగులున్నాయి. వీటికన్నిటికి ఏమన్నా ఒక సెపరేట్ బాక్సులేమన్నా ఉన్నాయా? లేవు. కానీ ఎలాగ పట్టుంటున్నాయి? ఆ పేగులు ఆటిల్ని ఒక బాక్స్‌లో పెట్టి తాళం వేసి లేవు. కానీ వంగుతాం, లేస్తాం, కూర్చుంటాం, పనుకుంటాం అవి ఎట్లా సెట్ అవుతున్నాయి? కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి అవయవాలను గూడా ఆకర్షించి పట్టి నడిపిస్తున్న శక్తి పరమాత్మ. మన బాడీని చూసుకుంటేనే మనకి అర్థమైపోతుంది. అయితే ఈ పేరు ఎవరు పెట్టారు అనంటే, గర్గ మహాచార్యుల వారు పెట్టారు ఈయనకి. గర్గ మహాచార్యుల వారి గురించి మనం కొంచెం చెప్పుకున్నాం. ఆయన గురించి కొంత. ఆయన ఒకసారి తపస్సు చేస్తున్నారంట. తపస్సు చేస్తూ ఉంటే, ఆయన తపస్సు చేసేటువంటి అరణ్యంలో ఒక పాముందంట. అది ఎవరొచ్చినా తపస్సు చేసుకోవడానికి వస్తే కాటేస్తదంట. చనిపోతే ఆనందపడతదంట. అంటే తపస్సు చేసుకునే వాళ్ళని గూడా కాటేసి, ఓహో! నా విష ప్రభావం ఇంతుంది అని గర్వపడతదంట. భార్యలు ఎంత చెప్తున్నా వినదంట. ఒకసారి ఈ గర్గాచార్యుల వారు ఆడ కూర్చొని తపస్సు చేస్తుంటే, ఒకరోజొచ్చి కాటేసిందంట. ఆయనకేం కాలేదంట. అలాగా రోజు కాటేస్తానే ఉందంట. ఆయనకేం కాలేదంట. చాలా రోజుల తర్వాత ఆయన మెలికలు తిరిగిపోతున్నాడంట పడిపోయి ఇంట్లో. అప్పుడు భార్యలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారంట ఈయన కాడికి. "అయ్యా! మా మా వాడికి విషం ఎక్కింది." ఏ విషం ఎక్కింది అంటే, పాపాల విషం ఎక్కింది. మీరు గొప్పవాళ్ళు కదలకుండా తపస్సు చేసుకుంటున్నారు. మిమ్మల్ని అనవసరంగా కరవడం వల్ల తన విష ప్రభావం ఎంతో అని గర్వం కోసం, దాన్ని పరీక్షించుకోవడం కోసం మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల అతను తనకలాడిపోతున్నాడు. చనిపోయే దశలో ఉన్నాడు. దయచేసి మాకు ప్రతిభిక్ష పెట్టండి అని చెప్పి గర్గాచార్యులు వారిని కోరారంట పాము భార్యలు. కోరితే ఆయన ఆ కూర్చున్న ప్లేస్‌లో కాలు కింద భూమి మట్టి ఉంటది గదా! ధూళి. ఆ మట్టి తీసిచ్చి దీన్ని చల్లండి అన్నాడంట. పోయి చల్లంగానే అప్పటిదాకా ఎన్ని వైద్యాలు చేసినా బాగు గానటువంటి ఆ పాము ఈయన కాలి కింద ఉన్నటువంటి మట్టి తీసి చల్లంగానే మామూలుగా అయిపోయిందంట.
అప్పుడు వాళ్ళొచ్చి కృతజ్ఞతలు చెప్పి, "అయ్యా ఎలా జరిగింది?" అంటే అప్పుడు చెప్పారంట. "నేను శత్రువునైనా క్షమిస్తాను. నేను నిందకి, స్తుతికి దేనికి భేదం చూపించను. నేను రెండిటిని సమానంగా చూస్తాను. శత్రువునైనా సరే నేను అతను చల్లగా ఉండాలనుకుంటాను. మిత్రుడి పట్ల అలా ఎలాగుంటానో శత్రువు పట్ల గూడా అలాగే ఉంటాను. ఇంకేం లేదు" అన్నారంట. ఇంకేమి లేదేంది. పరమాత్మ గూడా చెప్పింది కృష్ణ పరమాత్మ, "నాకు బుద్ధిమంతుడంటే ఇష్టం. ఎవరా బుద్ధిమంతుడు?" అంటే నిందని, స్తుతిని. స్తుతి అంటే పొగడడం. నింద అంటే తిట్టడం. అట్లు, తిట్లు లెక్కనమాట. కాబట్టి మనం అట్లేస్తే ఆనందంగా తింటాం. తిట్లు తిడితే మొహం మోడ్చుకొని మూల కూర్చుంటాం. కానీ అక్కడేం చెప్తున్నారు, బుద్ధిమంతుడు అంటే నిందా, స్తుతిని సమానంగా తీసుకుంటాడు. వాడు బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతుడంటే నాకిష్టం అన్నాడు పరమాత్మ. ఇంత గొప్ప లక్షణాలు గర్గాచార్యుల వారిలో ఉన్నాయి గాబట్టే, పరమాత్మకి పేరు పెట్టేటువంటి భాగ్యం ఆయనకి దొరికింది. అదే జ్ఞానం గూడా అంటారు. నిందాస్తుతిని సమానంగా తీసుకుంటే అదే జ్ఞానం అంటారు. ఇప్పుడు మన సద్గురు మూవ్‌మెంట్‌లో జ్ఞానకోణంలో చెప్పండి, జ్ఞానకోణంలో చెప్పండి అని సింపుల్‌గా ఒక మాటలో చెప్పేసారు గురువుగారు. చూడండి ఎంత రహస్యం దాగి ఉందో. వంశీ సారు ఆయనలో ఉండే మహా గొప్పతనం పెద్దదాన్ని సూక్ష్మం చేసి చెప్పేస్తారు మనకి. కాబట్టి ఈ జ్ఞానం అంటే మనం నిందాస్తుతిని సమానంగా ఎప్పుడైతే స్వీకరించే స్థితికి చేరుకుంటామో, అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. అప్పుడే మనం బుద్ధిమంతులమి అవుతామన్నమాట. కాబట్టి పరమాత్మకి ఇష్టమైన వాళ్ళం అవుతాం. కాబట్టి జ్ఞానకోణం అనే మాట మనకి పదే పదే హైమ మేడం గారు, గురువుగారు మనకి ఎందుకు అందిస్తున్నారంటే, ఇది అసలు విషయము. కాబట్టి గురువులు మనల్ని ఎంతగానో ఈ మూమెంట్ ద్వారా చాలా సింపుల్‌గా మనకి తెలియకుండానే ఒక తల్లి గోరుముద్దల ద్వారా బిడ్డకి పుష్టికరమైన ఆహారం బిడ్డకి కథలు, మాటలు చెప్తానే అందిచ్చేస్తదంట. అలాగా మనకి చిన్న చిన్న కథలు చెప్తూనో, ఇంకేది చెప్తూనో, పదే పదే చెప్తూనో జ్ఞానకోణం అంటే నాకు ఫస్ట్ కూడా అర్థమయ్యేది గాదు. ప్రతిదీ జ్ఞానకోణంలో చెప్పమంటారేంది అని అనుకున్న సందర్భాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే మన స్థితి అది. ఎందుకంటే వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు మనం జీరో. ఇప్పుడిప్పుడు మనం పికప్ అవుతున్నాం. ఎన్ని సార్లు ఈ పాయింట్ నేను రాసుకుంటున్నప్పుడు సార్‌కి, మేడం గారికి ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నానో నాకే తెలియదు. గురువులు గురువులని మనం ఏమిచ్చినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేం. ఇంత గొప్పగా మనకి ఇంత పెద్ద జ్ఞానాన్ని అందిస్తారు మనకి. ఈరోజు మనం 10వ లక్షణం వావాదుకలోకెళ్తాం. వావాదుక అంటే ఫ్లూయెంట్ అంటే నిష్ణాతులు. అంటే ఎవరినైనా ఒప్పించగలగడం. తన మాట తీరు ద్వారా ఎవరినైనా ఒప్పించడం. ఆ ఒప్పించడానికి ఒక భయపెట్టో, అధికార దర్పణంతో కాదు. తన మాటల్లో ఉండేటువంటి ఆ నిజాయితీ, ఆ లాలిత్యంతో ఒప్పించడం. అది మెయిన్ పాయింట్. కొంతమంది దౌర్జన్యంగా కత్తిపెట్టి ఒప్పిస్తారు పనులు. కొంతమంది డబ్బుతో, అహంకారంతో, లేదు అధికార దర్పంతో ఒప్పిస్తారు. అది కాదు. ఆ జ్ఞానం తెలిసి, ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్పు మనం దేన్నైతే ఒప్పించగలుగుతున్నామో, ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్పు. తర్వాత వినయ విధేయతలతో అవతల వాళ్ళని ఒప్పించడం ఆ పనికి. అది వావాదుక. ఉదాహరణకి మనం గోవర్ధన పూజని తీసుకోవచ్చు. వ్రజవాసులు ప్రధానంగా వ్యవసాయం ఆధారంగా ఉన్నవాళ్ళు. వ్యవసాయం, గోవులు వాళ్ళ ప్రధాన పోషణ. వాళ్ళేం జేసేవాళ్ళంటే ఇంద్రుడికి ప్రతి సంవత్సరం యజ్ఞం జేసేవాళ్ళంట. దేవతలకు గూడా హవిస్సునిచ్చేవాళ్ళు ఎవరంటే మానవులు. ఆహారం డైరెక్ట్‌గా తీసుకోలేరు వాళ్ళు దేవతలు. యజ్ఞం ద్వారా హవిస్సెళ్తుంది. ఆ హవిస్సుని స్వీకరిస్తారు. అలాగా యజ్ఞం జేసి ఆ హవిస్సుని ఆయనకి సమర్పించేవాళ్ళంట. ఆ యజ్ఞ హవిస్సుని. అది ప్లాన్ జేసుకుంటా మాట్లాడుతున్నారు. ఈయన ఈ
వెళ్లి ఏం చర్చించుకుంటున్నారు? నేను తెలుసుకోవచ్చా? అన్నారంట. అడగడంలో చూడండి పాయింటు. మీరేం మాట్లాడుకుంటున్నారు? నేను వినవచ్చా? అన్నారంట. ఆ! ఓహో! వినొచ్చు రా కన్నయ్య కూర్చో అన్నా. అంటే చాలా చిన్నబ్బాయి. సరే ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ప్రతి సంవత్సరం మనం ఆయన వర్షాలయి కురిపిస్తాడు. ఎందుకంటే వాయుదేవుడికి, వరుణ దేవుడికి ఈళ్ళందరికీ ఇంద్రుడు అధిపతి గదా! వీళ్ళందరికి అధిపతి ఆయన. దేవేంద్రుడు. ఆయన చెప్పినట్టు ఈళ్ళందరూ ఇంటారు. మనకి గోవులు వ్యవసాయం గాబట్టి మనకు వర్షాలు పండితేనే పచ్చగడ్డి గాని, పంట గాని ఏదైనా. కాబట్టి ఆ వర్షాలు కురిసేదానికి దేవేంద్రుడికి యజ్ఞం జేస్తాము అని చెప్పారంట. దానికి కావాల్సినవన్నీ సమకూర్చుకునేదానికి ఇక్కడ మీటింగ్ లాంటిది పెట్టాము అంటే, అవునా! బాగుంది అని జెప్పి, నేను కొంచెం చెప్తాను వింటారా అన్నారంట. వినయంగా చేతులు కట్టుకొని. తండ్రి దగ్గర ఇంకా వినయంగా ఉండేవాడంట ఆయన. సరేను అనేసరికి అప్పుడు చెప్పాడంట. మనకి ప్రధానం గోవులు. వ్యవసాయానికి గూడా గోవులు ఆధారం అండి. ఎందుకంటే భూమిలో కొంతవరకే పై పొరల్లోనే జీవం ఉంటుంది. జీవం ఎక్కడి నుంచొస్తుంది అంటే గోవులు లేతే పశువుల పేడ, తర్వాత చెట్ల ఆకులు. ఇవే జీవం. ఈ జీవ పొర ఏర్పడడానికి అవి రెండే ప్రధానం. కాబట్టి మనం పశుపోషణ, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళం. అయితే మనం ఎక్కడి నుంచి పొందుతున్నాం అవి? అంటే వాళ్ళు అవునా! మనకెక్కడి నుంచొస్తుంది పశుపోషణ అంటే గోవర్ధనగిరి. గోవర్ధనగిరి మీదకెళ్తే పశువులు పుష్టిగా తిని కిందకి దిగుతాయి. ఎందుకంటే ఔషధ మొక్కలుంటాయి, పచ్చిగడ్డుంటది. ఇంకొకటేందంటే అక్కడక్కడ సెలయేర్లు పారుతుంటాయి కింద దాకా. అవి నీళ్ళు తాగుతాయి. మళ్ళా కిందకొచ్చి వ్యవసాయానికి ఉపయోగపడతాయి. కాబట్టి నీళ్ళు, పచ్చిక ఇవంతా గూడా ఎక్కడి నుంచి లభిస్తుందంటే గోవర్ధనగిరి ప్రధానం. పాయింట్ అక్కడి దాకా తీసుకెళ్ళాడంట ఆయన. కదా! మరి మనం గోవర్ధనగిరికే గదా! డైరెక్ట్‌గా ఇవ్వాలి అన్నాడంట. అమ్మో! ఇంద్రుడు కోప్పడ్డా అంటే, ఆయనెందుకు కోప్పడతాడు? దేవుళ్ళందరికీ అధిపతి కదా! మరి దైవ లక్షణాలంటే అందరితో అందరిని సమానంగా చూడడమే గదా! ఆయనేమి అనుకోడు. మీరు భయపడుతున్నారు. మనం గోవర్ధనగిరికి అన్నీ సమర్పిస్తే గోవర్ధనగిరి సంతోషపడతది అని చెప్పారంట. చెప్పేసరికి ఈ చిన్న బాలుడు మాట్లాడడం జూసి నిజమే గదా! అసలు ఇన్ని రోజులు గోవర్ధనగిరి మీద పశువులను తోలుతున్నావు. అక్కడి నుంచి వచ్చే జలాలను ఉపయోగించుకుంటున్నావు గానీ, గోవర్ధనగిరి గురించి ఆలోచనే రాలేదే మనకి అని అనుకోని బాధపడ్డారంట. ఈసారి కృష్ణుడు చెప్పినట్టు మనం చేద్దాం అని చెప్పి యజ్ఞానికి కావాల్సిన సమకూర్చుకున్న వస్తువులన్నీ తీసుకొని బండ్లల్లో ఎక్కించుకొని గోవర్ధని గిరి ప్రదక్షిణం జేసి సమర్పించారు. కానీ తర్వాత ఏమైందంటే అది ఆయనకి నచ్చలేదు. ఎవరికి? ఇంద్రుడికి. నచ్చక ఏం జేశారు అంటే ఆయన కుంభవృష్టి కురిపిచ్చాడు. పరమాత్మ ఏం జేశాడు? 7 రాత్రులు, 7 పగళ్ళు చిటికినేలతో గోవర్ధన గిరినెత్తి అక్కడ గూడా ఒప్పించాడండి. ఈ చిన్న పిల్లాడు కొండెత్తేసాడు ఎట్టబ్బా! అని. అంటే ఆయన గూడా గమ్ముగున్నాడంట. పెద్దవాళ్ళొచ్చి అన్నారంట కృష్ణ, "నువ్వు చిన్నోడివే కానీ చాలా లీలలు చేస్తున్నావు. ఈ కష్టకాలం నుంచి నువ్వే రక్షించాలయ్యా! ఆవులు బెదిరిపోతున్నాయి. ఇళ్ళన్నీ పడిపోయాయి. కుంభవృష్టి, ఆహారం లేదు" అని చెప్పుకున్నారంట పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు. అప్పుడు పోయి కొండెత్తితే ఈళ్ళు భయపడుతున్నారంట మిగతా వాళ్ళు. అంటే ఈ చిన్న అబ్బాయి ఎంతసేపు పట్టుకుంటాడు? అందులో చిటికెన వేళ్ళ మీద పట్టుకున్నాడు. ఎంతసేపు పట్టుకుంటాడు అని జెప్పి భయపడి రాలేదంట. అప్పుడు నేను మీలో వాడినే. నేను మిమ్మల్ని రక్షించుకుంటాను రండి అన్నాడంట. అప్పుడు పోయి కూర్చున్నారు. ఆయన కళ్ళతోనే అమృత ధారలు కురిపించి వాళ్ళకి ఆకలి దప్పులు లేకుండా చేశాడు. తర్వాత ఇంద్రుడికి భంగం అయింది. గర్వభంగం. మళ్ళా ఆయనే వచ్చి ఈయన్ని శరణు వేడి గోవింద పట్టాభిషేకం జేస్తారు. గోవింద అనే నామం ఈ గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం ద్వారా అప్పుడొచ్చింది. గోవుల్ని రక్షించడం ద్వారా. అక్కడి నుంచి గోవులు అన్నీ వచ్చి దేవలోకం నుంచి స్వామిని పట్టాభిషేకం జేస్తారనమాట. కాబట్టి అక్కడ ఒప్పించడం జూడండి. అది ఒప్పించడం. ఒక బలంతోనో, ధనంతోనో, అధికారంతో కాదు. ఒక ప్రేమతో, ఒక సబ్జెక్ట్ నిజమే గదా! గోవర్ధనగిరిని నుంచి అన్నీ పొందేటప్పుడు గోవర్ధనగిరికే గదా పూజ చేయాలి.
అది ఒప్పించడం అంటే. ఇంకా మనం ఆహ్, ఇప్పుడు గూడా ఏం జేస్తారంటే అన్నకూటని ఒక ఉత్సవం జేస్తారు. ఈ కృష్ణ భక్తులందరూ బృందావనంలో గోవర్ధనగిరికి అన్నకూటని అన్నదానం జేస్తారు. లేదు బయట గూడా గోవర్ధనగిరిలాగా అన్నం పేర్చి పూజ జేసి అన్నాన్ని అందరికీ పంచుతారు. దీపావళి తర్వాత 4వ రోజు. ఇప్పటికి జరుగుతుంది ఆ సాంప్రదాయం. అటు ఒప్పించడం చూడండి గోవర్ధన పూజకి ఒప్పించడం. అది వావాతిక. నెక్స్ట్ అర్జున్‌ని యుద్ధానికి ఒప్పించడం. చూడండి ఆయన రాంగానే నా తాతలు, ముత్తాతలు ఆహ్, పినతండ్రులు ఈళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని చంపా నేను రాజ్యమేలుకునేది నాకొద్దని వీళ్ళే పక్కన పెడతాడు. ఎంత కష్టపడ్డాడో పరమాత్మ. అప్పుడు చెప్తాడు. ఎవరు నువ్వు లాస్ట్‌కి ఎలాగంటాడంటే, ఎవరు నువ్వు? వాళ్ళతో యుద్ధం చేసేదెవరు? అందరిలో నేనే ఉన్నా. నాతో నేను యుద్ధం చేస్తున్నా అంటాడు. తర్వాత భగవద్గీత గూడా ఆ వావదకులోనే వచ్చింది. ఆయన్ని ఒప్పించడానికే వచ్చిందది భగవద్గీత. అంతేగాదు ఆయనలో ఆవేశం రగిలిచ్చాడు. ఇలా చల్లబడిపోయినప్పుడు, "అవునా! నిన్నెంత కష్టపెట్టారో ఒకసారి గుర్తు చేసుకో" అన్నాడు. మళ్ళా ఆవేశంతో రగిలిపోయినప్పుడు, "అవునా! ఆవేశంతో ఉన్నావా? ఒకసారి మళ్ళా జూడు" అన్నాడు. అలాగా ఆయన్ని సమతుల్యం జేసి, ఒక ధర్మబద్ధంగా లాస్ట్‌లో ఏమంటాడు? "నీ అంతరంగం సాక్షిగా చెయ్యి" అంటాడు. అలాగా ఆయన్ని ఒక ధర్మబద్ధంగా ఆ వావాదుక అంటే ఒక సత్యం వైపే ఆ వావాదుక అంతా గూడా ఒక సత్యం వైపే. ప్రయాణం చేపిచ్చి యుద్ధం చేపిస్తాడు. అసలు పాండవులను రక్షించే క్రమంలో ఎక్కడ జూసినా ఈ వావాదుక కనిపిస్తది. ఆయన ఎక్కడ మాట్లాడినా గాని ఈ వావాదుక అనేది కనిపిస్తుందనమాట. ఒప్పిస్తాడు. ఎందుకు ఒప్పిస్తాడంటే ఒక ధర్మాన్ని పట్టుకుంటాడాయన. ఆ ధర్మాన్ని నిదానంగా అవతల వాళ్ళ బుర్రలకి ఎక్కేటట్టు చెప్పి వాళ్ళని ఆ పనిలో నిమగ్నం చేపిస్తాడు. తర్వాత యశోదమ్మను ఒప్పించడం. అందరూ వచ్చి సాడీలు చెప్తుంటారు. అమ్మ వినదు. ఆయన చిన్నప్పుడే అంట ఆవిలిచ్చాడంట. ఆవిలిస్తే అప్పుడు ఈమె చూసి అబ్బా! ఆవిలిస్తున్నాడు దిష్టి తగిలిందేమో అని చూస్తే నోటి లోపల గోళాలన్నీ కనిపిస్తున్నాయంట. అమ్మో! ఇదేంది గోళాలన్నీ కనిపిస్తున్నాయి అని అనుకోని ముందేమో విశ్వరూపం చూపిచ్చాడు. అమ్మకి 2 సార్లు విశ్వ దర్శనం జరిగిందంట యశోదమ్మకి. చిన్నప్పుడే అది జరిగితే మళ్ళా మాయగమ్మేసాడు. మాయగమ్మేస్తే ఓహో! ఏందోలే నా భ్రమ అనుకునిందంట. మళ్ళా పోయి పని జేసుకునింది. ఆమెకి తర్వాత గూడా ఆలోచనొచ్చిందంట. ఈ పిల్లాడు నోరు తెరిస్తే లోకాలన్నీ గనిపిచ్చేయేంది అని. అప్పుడు ఈమేదో ఆలోచిస్తుంది అని అనుకోంగానే, అమ్మో! నాకు చీకటంటే భయమమ్మా అని పోయి పట్టుకున్నాడంట. అప్పుడు ఆ పిచ్చి మహారాజు నేనేమో లోపల ఏంది ఇన్ని కనిపిస్తున్నాయనుకుంటున్నాను. చీకటంటే భయపడిపోతున్నాడు. ఉరుములొస్తే భయపడిపోతున్నాడు. వర్షం వస్తే మేఘాలేసుకుంటే భయపడిపోతున్నాడు. అని చెప్పి నేనేదో భ్రమపడ్డాలే అనుకునిందంట. ఇక్కడ మనకి మనం కలలో చెప్పేట ఓకే. మనం కల్లో వచ్చినప్పుడు మేడం వాళ్ళకి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, మనకు కొంత గుర్తుంది మేడం. తర్వాత గుర్తులేదు అని చెప్తాం మనం. అప్పుడు మేడం గారు ఏమంటారంటే, "అది ఆత్మ తీసుకుంటుంది. మీకు కావాల్సిన వరకు గుర్తుంది. మిగతాదంతా సోల్ తీసుకుంటది" అంటారు. ఇక్కడ అదే జరిగింది మాస్టర్స్. ఆమెకి తానెవరో చూపిచ్చాడు. ఆమె దిష్టి తగిలింది బిడ్డ అనుకుంటుంటే తనేందో చూపిచ్చేసాడు. కానీ మళ్ళా ఆ జ్ఞానం అట్టే ఉందనుకో, ఓయమ్మో! ఇతను పరమాత్మ ఇతన్నెట్ట చూడాలని సహజమైన తల్లి ప్రేమను అందించలేదు యశోదమ్మ.
అందుకని మళ్ళా మైమరిపిచ్చేసాడు అక్కడ. మళ్ళా తర్వాత రొ రొ రెండోసారి విశ్వదర్శనం ఏంటంటే, ఈ బలరాముడు వీళ్ళందరూ మట్టి తింటున్నాడు తమ్ముడు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడొస్తదామె. వచ్చి "మట్టి తింటున్నావా?" అని చెప్పి అడుగుతది. అడిగినప్పుడు మనకి గొప్ప వరం ఏందంటే పోతన పోతన గారు అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకొంటినో వెర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగా దారి మార్గంబు ఘటించి చెప్పెదరు గాదేనిన్ మది ఆస్వంగమ్ము ధర్మాఘ్రానము నేసి నా వచనములు దప్పైన దండెంపవే అంటారు. చాలా అలతి అలతి పదాలతో పరమాత్మని అట్లా దర్శనం చేశారాయన. దర్శించుకుంటే అంత గొప్పగా ఎట్లా రాస్తారు. ఆయన గొప్పతనం, ఆయన భాగ్యం అది. ఆయనేమంటున్నాడంటే, "నేను శిశువుని, ఆకలేసిందో, వెర్రివాడినో, వీళ్ళ మాటలు నమ్మకు. ఈళ్ళేమనుకుంటున్నారు, నా మీద ఇలా సాడీలు చెప్పి మీ దగ్గర కొట్టిచ్చాలనుకుంటున్నారు. అయితే నా నోటి చూడు, ఆ వాసనను చూడు, నిజమైతే దండించు" అని చెప్తారనమాట. ఆ మాట చూడంగానే లోపల గోళాలన్నీ గనిపిస్తాయి. నందులు కనిపిస్తాయి. ఆమె కనిపిస్తది. ఇదేందిది? పిల్లోడు నోరు తెరిస్తే నేను గూడా కనిపిస్తున్నానేంది? అని చెప్పి ఒక్కసారి భ్రమించిపోద్దామె. అమ్మో! అనుకునే లోపల ఆయనేం జేస్తాడు అనంటే మళ్ళా మాయగప్పేస్తాడు. నేనేం జేశానో, కలయో, వైష్ణవ మాయవో అనుకునేస్తదామె. మళ్ళా మైమరిపిచ్చేస్తాడు. అయితే ఆ జ్ఞానం అంతా ఆమె ఆత్మకెళ్ళిపోయింది. ఆత్మలో అంతా దర్శించేసింది. పరమాత్మ తనని చూసుకున్నందుకు తల్లికివ్వాల్సిందంతా ఇచ్చేసాడు. మనకు పెద్దలు శాస్త్రంలో ఏం చెప్తారు అంటే, తండ్రి రుణం ఆయనకి తలకొరువు పెట్టినప్పుడు తీరిపోద్దంట. కానీ తల్లి రుణం మాత్రం ఎప్పటికీ తీరదంట. అవసరం వచ్చినప్పుడల్లా తీర్చాల్సిందే. మనకు ఆ భాగ్యం కలిగినప్పుడల్లా తీర్చాల్సిందే. అందుకే పరమాత్మ ఆమెకి ఎంత ఆత్మ దర్శనాన్ని అంటే, ఆ ఆత్మకు కావాల్సినటువంటిదంతా ఇచ్చేసాడు. పైకి మాత్రం మళ్ళా నన్ను సాకలేదు పరమాత్మ అని తెలిస్తే. అందుకని మామూలుగా ఆమెను మాయ చేసేసాడనమాట. కొట్టలేదామె. గమ్ముగయిపోద్ది. గమ్ముగయిపోయి మళ్ళా అమ్మో! చంకలో బిడ్డనెత్తుకొని ఏదో దిష్టి తగిలింది. ఇంకొకటి కూడా అనుకునేదంట. ఆ లోపల గోళాలు గోళాలు కనిపిచ్చాయి. ఈ పాలేమన్నా అరగలేదేమో! అవి ఇవి తింటుంటాడు గదా! అయి అరగలేదేమో! బిడ్డకేమన్నా అరిగేదానికి పొయ్యాలని చంకలో పెట్టుకొని ఎళ్ళిందంట. అది పరమాత్మ ఒప్పించడం అని. తర్వాత దూడలు మేపేదానికి వెళ్ళేటప్పుడు గూడా అలంకరిస్తదంట. వాళ్ళతో పాటు పంపిస్తది. అంటే వ్రజంలో ఏందంటే, పెద్దవాళ్ళందరూ ఆవులు దొరకకపోతే, ఆ తర్వాత నిదానంగా ఆవు దూడలనందరిని పిల్లల దగ్గర పంపించేవాళ్ళంట. అంటే పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆవు దూడల దగ్గరికి మేపడానికి అందరితో పాటు ఎళ్ళేటప్పుడు ఆమెకిష్టం ఉండదు. కానీ పంపించాల. ఎళ్ళేటప్పుడు కృష్ణ అంటదంట. ఎనక్కొస్తుండా ఇదిగో ఈ జుట్టు సరిజేయాలా అంటదంట. మళ్ళా ఎళ్తాడు మళ్ళా పిలుస్తదంట కృష్ణ అని. ఇదిగో ఈ ముత్యాల దండ జుట్టుకి జుట్టు ఉంటది గదా! అది సరిగా లేదు అంటదంట. మళ్ళా కృష్ణ అంటదంట. ఇదిగో చూడు ఈ నడుముకి వడ్డానం సరిగా పెట్టలేదు అంటదంట. ఆయన అన్నీ గమనించుకొని, ఒక 7, 8 సార్లు తిరిగేసిన తర్వాత దగ్గరకొచ్చి, అమ్మని గడ్డం పట్టుకొని, "తొందరగా వచ్చేస్తాలే, ఏం కాదులే నాకు" అని చెప్పి ఆమెనొప్పించి ముద్దు పెట్టించుకొని ఎళ్ళిపోతారంట. అంత చిన్నప్పుడే ఆమెని ఒప్పించేసి, పరమాత్మ ఆ భూమి ఎందుకంత పుణ్యమైంది అంటారంటే, చెప్పులు లేకుండానే తిరిగాడంట. ఆ దూడలను మేపేదానికి. అలాగా తల్లిని ఎన్నో సందర్భాల్లో ఆయన ఒప్పించాడు. అలాగే బాల్య లీలల్లో గూడా ఆ చమత్కారం గూడా ఒకసారి ఎట్టైనా సరే కృష్ణుడిని పట్టుకోవాల. యశోదమ్మ వినడంలా. మేము సాడీలు చెప్తున్నాం అంటుంది. కాబట్టి ఒక గోపిక అనుకునిందంట. రెడ్ హ్యాండెడ్‌గా బట్టి అది మూతికి వెన్న ఉన్నప్పుడు, చేతికి, మూతికి వెన్న ఉన్నప్పుడు ఎత్తుపోయి ఇవ్వాలి. అప్పుడు ఇంటదీమె అని అనుకున్నారంట. అనుకోని ఆమేం జేసిందంటే, తలుపు మూలగా తలుపు ఒక వారాగా బట్టి టక్కన పట్టుకోవాలి అని చెప్పి, ఒక వారగా బెట్టి వెన్నకుండ అవన్నీ, మజ్జిగ అవన్నీ ఒక దగ్గర పెట్టేసి తలుపు చాటు ఉందంట. ఉంటే ఈయన
పిలిచాడు. ఎవరు లేడనుకున్నాడు. వరుసగా ఫ్రెండ్స్‌ని పిలిచాడంట. లైన్‌లో నిలబెట్టేసాడు. లైన్‌లో నిలబెట్టి తీసి ఇస్తా ఉన్నాడంట. ఈమేమో అనుకునింది ఆయన తినేటప్పుడు పట్టుకోవాల అనుకునింది. అందుకని అందరిని పెట్టనిచ్చింది. తర్వాత ఈయన తీసి ఇట్ట పట్టుకున్నాడంట. అప్పుడు పట్టుకునిందంట. "దొంగ దొరికావు. పట్టిచ్చేస్తాను మీ అమ్మకి. ఇన్ని రోజులు మీ అమ్మ వినలేదు. ఇప్పుడు పట్టిస్తాను" అంటే అప్పుడు అమాయకంగా ఇట్లా కళ్ళు ఇట్లా నలిపేసేసి, "అవునా? నేనా? మీ ఇంటికొచ్చానా?" అన్నాడంట. "అదేందది? ఇప్పుడు వెన్న దొంగతనం చేస్తా మళ్ళీ మా ఇంటికొచ్చానంట." "నేనా? ఈ వెన్న కుండలోనా? ఎందుకు పెట్టానంటే" "మరెందుకు పెట్టావు?" "మా ఆవు దూడొకటి తప్పిపోయిందండి. ఈ కుండలో ఉందేమోనని చూస్తున్నా. అందుకోసం వచ్చా" అన్నాడంట. ఇంక ఈమె తెల్లబోయిందంట. ఆవు దూడేంది, కుండలో దూరేదేంది అని చెప్పి పట్టుకున్న చెయ్యి వదిలేసిందంట. పారిపోయారంట. ఆహ్, అల్లరిలో కూడా ఆయన మాట్లాడడం అంత మైమరిపిచ్చేటట్టు, అవతల వాళ్ళని ఒప్పించేసేటట్టు ఉండేదంట. అంత అద్భుతంగా మాట్లాడేవాళ్ళు. అందులో ధర్మం దాగుంది. ఎందుకంటే ఆయన వెన్న పెట్టడము వెన్ననేది అది నవనీతం అంటారు. చాలా ఆరోగ్యం. మామూలుగా ఆ రొట్టె మీద వెన్న వేసి పిల్లలకి పెట్టినా, పెద్దవాళ్ళు తిన్నా మంచిదంట. ఆ వెన్న నీళ్ళేం జేస్తున్నారు, ఎన్నో జన్మలుగా పరమాత్మను పొందాలని ఇక్కడ జన్మెత్తి గోపికలుగా, మళ్ళా ఆ వెన్న దాచిపెట్టి నెయ్యి అవమ్ముతున్నారు. అంటే ఈ బాహ్య బంధాల నుంచి తప్పించేదానికి ఈటి కోసం గాదు మీరొచ్చింది. ఇది అందరికి పంచాలని ఆ బలమైనటువంటి ఆహారాన్ని అందరికి పెట్టడమే. అదే వెన్న దొంగతనం. అందరికి పంచేదానికి. పంచేవాడు దొంగ ఎట్టవుతాడు? ఎత్తిపెట్టుకునేవాడు దొంగ గాని, పంచిపెట్టినోడు దొంగ ఎట్టవుతాడు? ఆయనకి ముద్దుగా పెట్టిన పేరు వెన్న దొంగ. ఎందుకంటే మన రాగి రొట్టెలు గూడా పెద్దవాళ్ళు ఎట జేస్తారంటే మా అమ్మగారు జేసేవాళ్ళు. బానెల్లో వెన్న ముద్దేసేస్తారు. వెన్న ముద్దేసి, వెన్న ముద్ద మీద పెద్ద రాగి పిండి ముద్ద పెట్టి తట్టేస్తారు. ఇంకంతే ఆ వెన్న కరిగి ఈ రొట్టె గాలిపోతది. చాలా రుచిగా ఉంటాయి. 3 రోజులైనా పాడవవు అవి. వెన్నతో గాలిస్తే ఆ రొట్టెలు. అలా జేసేవాళ్ళు. అట్లా చాలా బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని పరమాత్మ పంచిపెట్టాడు. తర్వాత ఇంక మనం రాయబారం గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. రాయబారంలో ఎలా అవతల వాళ్ళని ఎలా బురిడీ కొట్టించాడో, యువతల వాళ్ళని ఎలా ఒప్పించాడో, అది మన నాటక రంగంలో 'శ్రీకృష్ణ రాయబారము' అనంటే అదొక గొప్ప విశేషంగా రాజ్యలిందప్పుడు. రాయబారం అనేది ఒక సబ్జెక్ట్‌గా మనం క్లాస్‌గా చెప్పుకోవాల్సొస్తది. అవతల వాళ్ళలో ఉండే గర్వాన్ని బయటికి తీసి యుద్ధానికి ఉసిగొల్పాడాయన. అందరూ ఏమంటారు? ఆయనకి యుద్ధం చేయించాలనుంది. కావాలని ఊరికే ఇట్లా నాటకాలాడాడు. దుర్యోధనుడిని రెచ్చగొట్టారు అంటారు. కానీ ఆయన ఏ పని చేసినా, ఏం మాట్లాడినా అది ధర్మాన్ని రక్షించేదానికే మాట్లాడాడు. ధర్మాన్ని రక్షించేదానికే అవతలోళ్ళని రెచ్చగొట్టాడు. ధర్మాన్ని రక్షించేదానికే అవతలోళ్ళని సమ్మతపరిచాడు. ఏదైనా ధర్మరక్షణకే. 11వ లక్షణంలోకెళ్ళిపోదాం. సుపండిత్య అంటే హైలీ లెర్న్డ్ బాగా నేర్చుకున్నా అని అర్థం అంట. అంటే ఆయనకన్నీ తెలుసు. ఎన్ని తెలుసు అంటే 64 కళలున్నాయంట. మనం నేర్చుకునే విద్యలు ఎన్ని లెక్కేసుకున్నా అవన్నీ 64 కళల్లో ఇమిడిపోతాయి. ప్రపంచంలో ఏ కోర్సు వచ్చింది అన్నా 64 కళల్లోనే ఉంటుందది. అది ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాడంటే 64 రోజుల్లో నేర్చేసుకున్నాడంట సాందీపముని దగ్గర. ఒక మానవుడికి, సామాన్య మానవుడికి ఒక కళని బాగా అభ్యసించాలంటే 2.5 సంవత్సరం పడుతుందంట. ఈయన 64 రోజుల్లో 64 కళలు నేర్చేసుకున్నారు. ఇంకా అవి మొదటిదొచ్చి ఇతిహాసం. లాస్ట్‌ది 64దొచ్చి ఔషధ సిద్ధి. ఇవన్నీ 64 కళలనమాట. 14 విద్యలు నేర్చుకున్నాడంట ఆయన. అవేంటంటే వేదాలు 4, ఉపవేదాలు 4, తర్వాత వేదాంగ అంటే శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్యం ఇవన్నీ వేదాంగాలకిస్తాయి. కిందొస్తాయి. వేదాలొచ్చి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఇంకా ఉపవేదాలొచ్చి అర్థశాస్త్రం, ధనుర్వేదం, గంధర్వ వేదం, ఆయుర్వేదం. ఇవన్నీ కూడా 14 విద్యలు.
ఈ 14 విద్యలు గూడా అప్పుడే నేర్చేసుకున్నాడాయన 64 రోజుల్లోనే. తర్వాత 16 కళలు మెయిన్. అవేంటంటే ధైర్యం, శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, మేధ అంటే బుద్ధి, జ్ఞానం, స్మృతి అంటే జ్ఞాపకం అంటే జ్ఞానం, జ్ఞాపక శక్తి. తర్వాత నిర్వికార అంటే నాన్ అటాచ్‌మెంట్, సిద్ధి ఆధ్యాత్మిక శక్తులు, 7 వినయం, 8 సత్యం, 9 అనసూయ. తర్వాత 10 అర్జవ సూటిగా అంట. 11 క్షమ, 12 దయ, 13 స్థైర్యం, స్థిరత్వం. తర్వాత 14 ఆనందం, 15 భక్తి, 16 వైరాగ్యం. దీంట్లో 9వది అనసూయ. అంటే అసూయని లేకుండా ఉండడం. 16 వైరాగ్యం. చూడండి అవి 2 సాధించాలంటే చాలా కష్టం. ఈ 16 గూడా చాలా టిపికల్ ఇవి. ఒక్కొక్కటి తీసుకుంటే చాలా టిపికల్. వీటిల్ని గూడా ఆయన 64 రోజుల్లోనే నేర్చేసుకున్నాడు అన్నీ. మొత్తం నేర్చేసుకున్నాడు. ఈ 64 కళల్ని 4 భాగాలుగా విభజిస్తారంట. అవేందంటే జ్ఞాన సంబంధమైనవి. రెండోది ఆహ్, నైపుణ్య కళలు. కళా శాస్త్ర అంటే నైపుణ్య కళలు. ఇప్పుడు మన కుట్లు, అల్లికలు, డ్రాయింగు, తర్వాత శిల్పం ఇవన్నీ గూడా నైపుణ్య కళలొస్తాయి. తర్వాత దృశ్య రూప కళలు అంటే నాటకాలు, సినిమాలు ఇవంతా గూడా దృశ్యం. ఈ రూపకాలనమాట. తర్వాత ఆచార కళలు. మనం ఆచరించి చూపిచ్చేటివి ఆచార కళలు. ఈ 64 కళల్లో ఇవన్నీ గూడా దాగుంటాయి. అంటే 4గా విభజిస్తారు. ఇవన్నీ గూడా అండి ఆయన లీలల్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క క్లాస్‌లో ఒక్కొక్క లీల చెప్పుకుంటున్నాము. ఆ లీలలంతా గూడా ఈ జ్ఞానాన్ని చాలా తేలికగా లీలగా అందించేశారు మనకి. ఈ 64 కళలు జ్ఞానమంతా కూడా మనకి లీలల్లో కనిపిస్తుంది. ఆయనకి అన్నీ తెలుసు. అయినా వినయంగా ఉంటాడు. మరి ఇన్ని తెలుసు గదా! ఎలా ఉంటాడు అంటే, ఆయన వినయంగా ఉంటాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎంత వరకు ఏ జ్ఞానాన్ని అందించాలో అంతవరకే అందిస్తాడు. ఎక్కువ అందించడాయన. ఇప్పుడు జ్ఞానం అనే దగ్గర చూడండి, నేర్పించవలసిన దగ్గర జ్ఞానం నేర్పించాడు. మనం ఒక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. మొత్తం తీసుకోవచ్చు. ఒక్క ఎగ్జాంపుల్ నేను ద్రౌపది మాతను గుర్తు చేసుకున్నా. ఆమె దుర్యోధనుడి గురించి బాధపడుతూ ఉన్నప్పుడు, నీ లోపలంతా అతనే నిండిపోయి ఉన్నాడు. అతన్ని క్షమించేసి, అతన్ని నేనెలా వదిలించుకోవాలి? అతని నుంచి ఆలోచనలు నేనెట్ట తీసేయాలి అంటే, సింపుల్‌గా ఒక మాట చెప్తాడు. క్షమించెయి. దాన్ని మించి ఇంక లేదు. నీ మనసులో అతని నుంచి ఆ బాధను తీసేయాలంటే క్షమించేసేయి అంటాడు. ఇది మనకెంతో జ్ఞానం నేర్పిస్తది. మన శత్రువుని మనం మర్చిపోవాలంటే ఏకైక మార్గం క్షమించేయడమే. లేతే ముల్లులాగా గుచ్చుకుంటా ఉంటారు లోపల. ముల్లు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతది గదా! శత్రువుని గూడా మనం మోస్తున్నాం అనుకో లోపల, మనకదే ఏదో ఒక భాగం దెబ్బతింటా ఉంటది. కాబట్టి క్షమించేస్తే వదిలెళ్ళిపోతది. అంత జ్ఞానం ఇచ్చాడాయన. ఇంకొక జ్ఞానం ఏందంటే ఆమె ఏడుస్తదోసారి. నాకే ఎందుకింత కష్టం కృష్ణ అని. అప్పుడు ఆయన చాలా గొప్పగా చెప్తాడు. నువ్వు ఏ కర్మ చేయలా. కానీ అవతల వాడి పాపం పండాలంటే నీలాంటి వాళ్ళు కన్నీళ్లు పడాలి. ఎంత గొప్పగా చెప్పారు. ఎంత గొప్ప జ్ఞానమో చూడండి. ఈ కర్మ లేవు. మనం చాలామంది ఏ ఏ కర్మ వల్లో అనుకోను కానీ గొప్ప వాళ్ళ కర్మల వల్ల బాధపడతాం. అవతల వాళ్ళు పాపం పండేదానికి వాళ్ళు బాధపడతారు. వాళ్ళని బాధ పెడతారు ఈళ్ళు. అప్పుడు పండిపోద్ది. కాబట్టి నీ కర్మేం లేదు. నిన్ను బాధ పెట్టడం వల్ల వాళ్ళ పాపం పండుతుంది అని జెప్తాడు. ఆ జ్ఞానం అందించడం వల్ల ఆమెలో ఎంత సంయమనం వచ్చుంటదో చూడండి. ఈ 2 పాయింట్లే చూసుకుంటే. ఎందుకు ఆమెను పట్టుకున్నారు అంటే ఆమె ధర్మానికి ప్రతీక. ధర్మాన్ని ఆమెప్పుడు విడిచిపెట్టలేదు. ధర్మాన్ని పట్టుకునింది. మనం అశ్వత్థామ విషయంలోనే చూసాం. అందరూ చంపేయాలంటే చంపొద్దు. గురువు బిడ్డ అంటది. ఎవరు పాటిస్తారు అంత ధర్మాన్ని? కాబట్టి ఆ ధర్మాన్ని అంత గట్టిగా పట్టుకొని ఆమెకు అందించాల్సిన జ్ఞానం అంతా ఆయన అందించాడు. తర్వాత కళాశాస్త్ర అంటే నైపుణ్య కళలని చెప్పుకున్నాం గదా! రాధామాతకి అద్దం ఇచ్చి, కూర్చోబెట్టి బృందావనంలో ఒక పొద దగ్గర తీసుకెళ్ళి, చక్కగా జడేసి, పూలు పెట్టి బాగా అలంకరించాను చూడు అంటారు. అసలు కృష్ణ పరమాత్మ ఎన్నో దగ్గరల చాలా ఆదర్శం ఫ్యామిలీస్‌కి.
ఇప్పటికీ కొనసాగుతున్నదేందంటే, ఆడవాళ్ళు అణిగిమణిగుండాలి. భర్త మాటే చెల్లాలి అని ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి. వాళ్ళందరికీ ఆదర్శం ఆయన. ఆహ్, మనకి సత్యభామ గారి విషయంలో గూడా కిరీటం తగిలింది అన్నప్పుడు ఆయన అమ్మో! అనలా. నా కిరీటం తగిలి నీ పాదం ఎంత నొచ్చుకునింది గదా! అంటాడు. భార్యాభర్తలు ఒకరికొకరు ఎక్కువ గాదు, తక్కువ గాదు. ఎవరి వల్ల పొరపాటు జరిగినా సర్దుకొని పోవాలని గొప్పగా చెప్పినాయన ఆయన. చూడండి రాధామాధవకి జడేస్తాడాయన. అంటే జడ వేయడం గూడా ఒక కళ. ఆయన అలంకరిస్తాడు. అంటే ఈ పని ఈళ్ళు చేయొచ్చు, ఈ పని ఈళ్ళు చేయకూడదని లేదు. అన్ని పనులు చేశాడాయన. 64 కళల్లో ప్రతి ఒక్క పనుంది. అది ఒక క్లాస్ గాదు. కొన్ని వారాలు చెప్పుకోవచ్చు దాన్ని. ఒక్కొక్క పని, ఒక్కొక్క కళ ప్రతీదీ ఉంది. లాస్ట్‌కి బెడ్ షీట్‌లెయడం, అలంకరించడం గూడుంది. అన్నీ నేర్చుకున్నాడాయన. ఒక పని నేర్చుకున్నాడు, ఒక పని నేర్చుకోలేడని లేదు. చెప్పులు తుడిచిపెట్టడం ఉంది. ముగ్గులేయడం ఉంది. ప్రతి కళ ఉంది 64 కళల్లో. మరి ఆయన అన్నీ నేర్చుకున్నాడు అంటే ఏమని చెప్తున్నాడు జగతికి? ఇది ఆడపని, ఇది మగ పనని కాదు. అన్నీ చెయ్యొచ్చు. అందరూ చెయ్యొచ్చు అని. పరమాత్మ జగద్గురువు అండి అందుకే. అంతేగాదు ఇప్పుడు ఒక పని జేసేసి మేము ఉద్ధరిచ్చేస్తున్నామండి సంఘ సంస్కర్తలు అంటారు. కానీ కృష్ణ పరమాత్మే మొట్టమొదటి సంఘ సంస్కర్త. ఆయన్ని మించిన సంఘ సంస్కర్త లేరు. అంతేగాదు. ఆ 16,000 మందిని పెళ్లి చేసుకున్నప్పుడు, ఈ ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కరికి నేర్పిచ్చారంట ఆయన. ఎవరు ఏ పని నేర్చుకొని పని జేసుకుంటారో. అంటే స్త్రీ స్వశక్తిగా తన కాళ్ళ మీద నిలబడాలి. దానికి ప్రోత్సహించిన మహానుభావుడు గూడా ఈయనే. ఈయన్ని మించినటువంటి స్త్రీవాది ఎవరున్నారు? చాలా గొప్పవాడు పరమాత్మ. ఎవరైనా ఒక కుటుంబంలో ఎలా ఉండాలి? భార్యతో ఎలా ఉండాలి? భర్తతో ఎలా ఉండాలి? ఇవన్నీ గూడా పరమాత్మ ఆదర్శం. అందుకే ఆయన ఆచార్యుడు. ఆచరించి చూపించాడాయన. కళారూపాలు అంటే దృశ్య కళలు. ఆయన నిలబడడమే. వ్యత్యస్త పాదార వింద అని ఆయన త్రిభంగిలో నిలబడతాడు. నాట్యంలో ఒక పాటగా ఉంటదది. కాబట్టి ఆయన నిలబడడం ఒక నాట్య శాస్త్రం. అంత గొప్పగా నటించిన నాట్యం అంతా ఆయన నిలబడడంలోనే ఉంటుంది. తర్వాత వసంతోత్సవాలు. మధుమాసం, మాధవ మాసం అంటారు. వసంత అంటే చైత్రాన్ని మధుమాసం అని, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని. వసంతోత్సవాలు జరిగినప్పుడు ఎంత బాగా నాట్యం జేస్తారు. రాసలీల. రాసలీలలో గూడా గొప్ప నాట్య ప్రదర్శన. ఇద్దరు గోపికల మధ్య కృష్ణుడు. ప్రతి గోపికతో కృష్ణుడు. ఒక్కొక్క వాయిద్యంతో కృష్ణుడు. అన్ని నాట్యాలను ఆడ రాసలీలలో చూపిస్తారు. కాలక్రియ అంటే ఆచార కళలు. అంటే ఆయన గీతాచార్యుడు. అన్నీ ఆచరించాడు. ఒక ఎగ్జాంపుల్ మనం ధర్మరాజు గారు యాగం చేస్తున్నప్పుడు ఈయనెళ్ళాడంట. మాట్లాడుతుంటే లాస్ట్‌లో హ్మ్. "బావ నాకు గూడా ఒక పని ఇయ్యండి" అన్నాడంట ధర్మరాజుతో. "ఆ! ఉండండి బావ మీరు భలే మాట్లాడతారు. మీకేంది మేమిచ్చేది పని ఏమన్నా మాట? పరాచకానికి గూడా అలా అనగూడదు" అంటే, "లేదు లేదు నాకు పని ఇవ్వాల్సిందే మీరు" అంటే, "నేనేమిస్తాను మహాత్ముడికి? నేనివ్వలేను. మీరే ఏదో చూసుకోండి" అంటే ఆయన కోరుకున్న సేవేంటంటే వచ్చిన ఋషులకి కాళ్ళు కడగడం. కృష్ణ పరమాత్మ ఎన్నుకున్నటువంటిది అది. పాదసేవ చేసేదానికి ఒప్పుకున్నాడాయన. మనం ఎంత నేర్చుకోవాలి ఆయన నుంచి. ఆచరించి చూపిచ్చాడు. మనం ఏం చేయాలా? గురువుల పట్ల ఎలా ఉండాలనేది కూడా చూపిచ్చాడు. ఇదే కాదు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు గూడా ఆయన దించేసిన తర్వాత వా ఇంద్రుడైతే భయపడి బ్రహ్మ దగ్గరికెళ్ళిపోతాడు. నేనే మొహం పెట్టుకొని పోయి ఆయన్ని క్షమాపణలు అడగాలని. గోవులను తీసుకపో ఆయన చల్లబడతాడు అని చెప్తాడు. గోసేవ చేస్తే ఆయన క్షమించేస్తాడంట. అక్కడ గూడా ఆయన ఎక్కడున్నాడు కృష్ణుడు కనుక్కోమంటే, గోవర్ధనగిరి దించడం అయిపోయడం నేనింత చేశాను, అంత చేశాను అనుకోలా. గురువుల దగ్గరున్నాడంట ఆశ్రమంలో. గురువుల పట్ల ఎలా ఉండాలనేది పరమాత్మ ప్రతి నిత్యం మనకి ఆచరించి చూపిచ్చాడు. ఇక్కడ
ఈ యాగం చేసేటప్పుడు గూడా ధర్మరాజుల వారు ఆయన ఎంచుకున్నటువంటి పని ఏంటంటే, గురువులకి వచ్చిన వాళ్ళకి పాదసేవ జేయడం. వాళ్ళ కాళ్ళు గడిగి లోపలికి ఆహ్వానించడాన్ని ఎన్నుకున్నాడు. మనం ఏదన్నా ఒక గుడి దగ్గరో, ఇంకేదన్నా ఫంక్షన్‌లోనో పని జెప్పేటప్పుడు ఎనక్కి దగ్గుతుంటాం. మనకే పనిస్తారు. మనకి క్వాలిటీ ఉండే పని ఇయ్యాల. మన స్టేటస్‌కి తగ్గ పనొస్తదా లేదా అని చూస్తాం. అయన్నీ తీసి పక్కన పెట్టండి. దీన్ని ఎన్నుకోండి అని చెప్పాడు పరమాత్మ. అంటే ప్రతి దాంట్లోనూ ఆయన ఆదర్శమే అండి. రోల్ మోడల్ అంతే. తర్వాత చోరకళ. చాలామంది ఇప్పుడు 64 కళల్లో చోరకళ అంటే దొంగతనం. మరి ఇది గూడా నేర్చుకున్నాడు గదా! అందుకే ఆయన దొంగ అనేవాళ్ళు గూడా ఉన్నారు. కానీ ఆయన దొంగతనం జేసిందేందంటే హృదయాలను దొంగతనం జేశాడు. అందరి హృదయాలను చూరగొన్నాడు. ఎవరెవరిని? 8 మంది భార్యలని, పాండవుల హృదయాల్ని, శత్రువుల హృదయాలను గూడా. 16,000 మంది భార్యలు, వ్రజవాసులు, యశోదమ్మ, నందమహారాజు, ఎంతమందని చెప్పుకున్నాం? ఎందరి హృదయాలనాయన దోచుకున్నాడు. మనం ఎంతమంది హృదయాలను దోచుకుంటున్నాం? ఇది మనం మనం ఇంట్లో ఇప్పుడు మరి ఉమ్మడి కుటుంబాలు గూడా లేవు. మనం ఉండేది చిన్న కుటుంబాలు. ఈ నలుగురు ఉన్నాం. నలుగురు హృదయాలని దోచుకోగలుగుతున్నామా? ఇంట్లో నలుగురు లేతే 5 మంది ఎక్కువ లేరు. ఈ 5 మంది హృదయాలను మనం దోచుకుంటున్నామా? ఆయన ఎంతమంది హృదయాలను దోచుకున్నాడంటే, అంతమంది హృదయాలను గెలుచుకున్నాడంటే, వాళ్ళని ఎంత అర్థం చేసుకుంటాడు, వాళ్ళ స్థాయికి ఎంత దిగుంటాడు పరమాత్మ. అవతల వాళ్ళు మనకు నచ్చినట్టు కాదు. మనం వాళ్ళకి నచ్చినట్టు ఉన్నప్పుడే మనల్ని అంగీకరిస్తారు. ఎంతమందికి నచ్చినట్టున్నాడు పరమాత్మ. మనం నలుగురికే మనం ఇంట్లో మనం నచ్చట్లేదే, ఇంతమందికి నచ్చాడు అంటే, వాళ్ళ స్థాయికి ఎంతగా ఆయన అణిగిమణిగున్నాడు. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. అంటే అవతల వాళ్ళకి నచ్చాలంటే మనం వాళ్ళని గౌరవించాలి. పిల్లలు మనల్ని గౌరవించాలంటే ముందు వాళ్ళలో ఉండే చిన్న చిన్న కోరికలను గౌరవించాలి. అప్పుడు మనల్ని వాళ్ళు గౌరవిస్తారు. పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాల్సింది అవతల వాళ్ళు వాళ్ళ హృదయాల్ని తీసుకోవడం. అంటే దొంగలించడం. తీసేసుకోవాలంతే. అవతల వాళ్ళు ఫ్లాట్ అయిపోవాలి అంటే మనం ఎంతగా ఉండాలి వాళ్ళతో. మనం చాలా సరెండర్ అవుతేనే వాళ్ళు సరెండర్ అవుతారు. మనం సరెండర్ కాకపోతే వాళ్ళు సరెండరు కారనమాట. ఒకసారి ఈ కంసుడు చనిపోయిన తర్వాత గూడా ఈళ్ళ బంధువులందరూ బాధపడ్డారంట. మనకి కంసుడు చెడ్డవాడే గాని వాళ్ళ బంధువులకి ఆయన మంచివాడే గదా! అప్పుడు వాళ్ళందరూ బాధపడుతుంటే అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళాడంట ఆయన. తీసుకెళ్తే కంసుడు అన్నాడంట, అప్పుడు చెప్పాడంట, "మీరేంది నా గురించి బాధపడేది? మళ్ళా నేను అక్కడికొచ్చేదేంది? ఏదో ఆయన దయ వల్ల ఈ పాపరాశి నుంచి బయటపడి ఇక్కడ పుణ్యలోకాలకొచ్చాను. మీరెళ్ళండి" అన్నాడంట. అంటే పరమాత్మ ఇప్పుడు చూడండి పర్సువేది ఉంటది. ఇనుముని బంగారంగా మార్చే లిక్విడ్ డ్రాప్స్. ఇనుము బోయి దాన్నతుక్కున్నా అదొచ్చి ఇనుము మీద పడ్డా బంగారమే. అట్లాగా పరమాత్మ పరుసవేదిలాంటోడు. మనం బోయి ఆయన మనల్ని తాకినా మనం బంగారమే. కాబట్టి దుర్మార్గులైనా, సన్మార్గులైనా ఆయన చూపు పడితే ఆయన చాలు. మన జీవితాలు ధన్యమైపోతాయన్నమాట. ఇప్పుడు యుద్ధం విషయంలో తీసుకుందాం. యుద్ధం విషయం తీసుకున్నప్పుడు ఆయన బలరాముల వారు అంటారు. రాత్రి పగలు కష్టపడతారు యుద్ధానికాయన. చాలా కష్టపడతారు. "ఎందుకింత కష్టపడుతున్నావు? మహమ్మారిని లేపొచ్చు కదా!" అని. అప్పుడాయన అంటారు, "అన్నయ్య మహమ్మారిని లేపితే చిన్న, పెద్ద, ముసలి, ముతక చూడదు. మొత్తం జవరేస్తది. కరోనా రాలా? ఐశ్వర్యవంతుడొకటే, పేదవాడొకటే. ఎవరైనా ఒకటే. ఆడ, మగ, చిన్న, పెద్ద ఏం తేడా లేదు. మహమ్మారిని లేపొచ్చు. కానీ చాలా జన నష్టం జరుగుతది. అప్పుడు యుద్ధం ఎట్ట జరిగేది? ధర్మబద్ధంగా జరిగేది. సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం, సూర్యాస్తమయం లోపల యుద్ధం. ఊరు బయట జరుగుతది. ఊర్లో జరగదు. రాజ్యం బయట సెట్టేసుకొని చేస్తారు దాన్ని. అక్కడే ఉంటది. ఇక్కడ ఆస్తులు, గీస్తులు ఏం ధ్వంసం గావు. ఇంకొకటి ఏందంటే పిల్లలెళ్ళరు, వృద్ధులెళ్ళరు, ఆడవాళ్ళెళ్ళరు. ఇప్పుడు యుద్ధం ఎలా ఉంది? ఏ రాత్రి బాంబేస్తారో తెలీదు. ఏ హాస్పిటల్ మీద బాంబేస్తారో తెలీదు.
హృదయ విదారకం. పేపర్ చూడాలంటే భయం. యుద్ధం గురించి వినాలంటే భయం. మన తాతలు మనకన్నా గొప్పోళ్ళండి. మన సైన్సు ఎంత వికారమైపోతుందంటే, పసిబిడ్డనని గూడా చూడకుండా రక్తం ఓడుతుంది యుద్ధం జరిగితే ఎక్కడైనా. ఆస్తులుండవు. పసిబిడ్డలుండరు. గర్భిణీలుండరు. బాలింతలుండరు. బిడ్డలకి ఎందుకు యుద్ధం జరుగుతుందో తెలీదు. ఘోరాతి ఘోరంగా. రాత్రి చూసిన తల్లి తెల్లారికుండదు. ఇప్పుడున్న ఇల్లు పొద్దునకి శ్మశానం అయుంటది. ఎంత ఘోరమైన యుద్ధాలు చూస్తున్నాం మనం. ఇటు మహమ్మారి లేపినా అంతే. మహమ్మారిని లేపినా మనం ఎంత మారాం. కరోనా వచ్చిన తర్వాత కాసేపు అట్ట టర్న్ అయ్యాం. మళ్ళా యథాప్రకారం ఉన్నాం. ప్లాస్టిక్ కవర్లు ఎంతమంది తగ్గించుకున్నాం. అది ఎక్కడికో వద్దు. భూమాతను కష్టపెట్టేటువంటి ప్లాస్టిక్ కవర్‌ని ఎంతో తగ్గించాం. నేనైతే ఏ టౌన్‌లో నుంచి ఎక్కడి నుంచి ఎళ్తున్నా, టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ అరిటాకులెయ్యాలని మాస్టర్స్ చెప్పుకుంటుంటా. ధ్యానం చేస్తా కార్‌లో కూర్చొని. నెల్లూరులో మారిందట్లాగా. గూడూరులో గూడా అరిటాకే వేస్తున్నారు. ఇప్పుడు కోట గురించి చేస్తున్నా. నాకు ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడు ఎందుకంటే ఆవులు చాలా హింస పడుతున్నాయి. ఆ టిఫిన్ తింటారు ఆడేస్తారు. ఆ ఇడ్లీనో, దోస దాంట్లో ఉంటది. ఆ ప్లాస్టిక్ కవర్ కూడా తినేస్తున్నాయి. అదే అరిటాకేస్తే అరిటాకు తింటది. ఒక పేపర్ పెట్టండి. న్యూస్ పేపర్. దాని మీద అరిటాకేయండి పెట్టండి. ప్లేట్ గూడా పడలా. లేదు ప్లేట్ మీద అరిటాకేసి పెట్టొచ్చు. ఇప్పుడు మేముండే కోటలో గూడా అలాంటిది రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి యుద్ధం అప్పుడు ఎలాగా జరిగిందో చూడండి. అంటే యుద్ధ విషయంలో గూడా ఆయనే ఇప్పటికి, ఎప్పటికీ ఆయన ఆయన్ని ఆచరించాల్సింది. ఆయన్ని ఫాలో అయిపోవాల్సిందే. ఇప్పుడు ఆస్తులు నష్టమైపోతున్నాయి. అన్నీ అందరూ నష్టపోతున్నారు. ఆయన కింగ్ మేకర్. ఇంత జేసి గూడా ఆయనెప్పుడు కుర్చీలో కూర్చోల. అవతలోళ్ళని కూర్చోబెట్టాడు. అంతే. అయితే ఎంత నేర్చుకున్నా మనం వినయంగా ఉండాలి. ఇది పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాల్సింది. శీలేన శోభతే విద్య. అంటే శీలం వల్ల అంటే గుణం వల్లే విద్య శోభిస్తుంది. నువ్వెంత విద్య నేర్చుకున్నా గాని నీకు గుణాలు లేవనుకోండి సద్గుణాలు, ఆ విద్య శోభించదు. ఇంకా నారాయణ పండితులు వారు ఒక శ్లోకం జెప్తారు. విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం, పాత్రతాద్వన మాప్నోతి ధనాధర్మ తతఃసుఖం. అంటే విద్య వినయాన్ని ప్రాప్తిస్తుంది. విద్య వల్ల ఫస్ట్ రావాల్సింది డబ్బు గాదు. వినయం రావాలి. వినయం వల్ల అర్హత కలుగుతుంది. నువ్వు ఏం చేయాలనుకున్నా దానికి అర్హతొస్తది. విద్యా వినయాలు 2 కలిస్తే ధనం వస్తది. ఆటోమేటిక్‌గా వస్తది. ఆ ధనం వల్ల ధర్మనిరతి అంటే ఆ ధనాన్ని నువ్వు ధర్మంగా వాడుకుంటే, ధర్మ కార్యాలకు వాడితే అప్పుడేమవుతుందంటే సుఖం వస్తది తర్వాత. ఇహంలో సుఖం, పరంలో సుఖం. అధర్మానికి వాడామనుకో సంపాదించిన ధనాన్ని, ఇక్కడ సుఖం ఉండదు. చచ్చిపోయినాక గూడా సుఖం ఉండదు. మనం సంపాదించింది గూడా ధర్మబద్ధంగా వాడాలి అని చెప్తున్నారు. అట్టి వినయం ఉండాలి. ఈ వినయం లేకపోతే ఇబ్బందవుతుంది. ఒక ఋషి ఉండేవాళ్ళంట. ఆయన బాగా తపస్సు చేశాక కొంత కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాక లేసి చేతులు ఇట్లా రాస్తే విభూది రాలేదంట. అప్పుడు 2, 3 సార్లు పరీక్షించుకొని అప్పుడు ఈ విభూది ఇటు జల్లాడంట. చిన్న మొలకలైపోయి పంటొచ్చేసి పంట పెద్దదైపోయి ధాన్యం అదిపాటికి అదే పండిపోయి అదే కుప్ప నూర్పేసుకొని ఆహారం అంతా ఆయన ఇంట్లోకొచ్చేస్తదంట. ఆ బియ్యం రాంగానే మళ్ళా ఆయన ఏం కావాలంటే అది అయిపోయేదంట. అబ్బో! ఇది భలే ఉందే అని చెప్పి హిమాలయ పర్వతాల్లో ధ్యానం చేసుకునే ఋషుల్ని అందరిని పిలిచి భోజనాలు పెట్టారంట. పెట్టి ఇంకా "అబ్బా! చాలా చేస్తున్నావయ్యా" ఇట్ట ఇట చేతులు ఇట రాయడం అన్నమాట. ఒకదాన్నొకటి. అంటే విభూదొచ్చేస్తది. ఆ విభూది జల్లితే ఆయనకేం కావాలంటే అయి వచ్చేస్తున్నాయన్నమాట. అప్పుడు ఆయనకి ఉండంగా ఉండంగా గర్వం వచ్చేసిందంట. లాస్ట్‌కంట నేను శివుడిని ప్రతిష్ఠ జేసి, ప్రాణ ప్రతిష్ఠ జేసి చేస్తేనే శివుడికి ఇక్కడ విలువొస్తుంది. లేకపోతే నేను పూజ జేయడం వల్లే కదా ఇంత విలువ ఆయనకి అనే స్టేజ్‌కెళ్ళిపోయాడంట. ఇంకా గూడా అన్నాడంట. ఏమని? నేను గూడా నేను ఈ విభూదిని శివుడికి గూడా ఇస్తాను. విభూది అంటే ఐశ్వర్యం, జ్ఞానం అంతా అన్నమాట. కాబట్టి ఈ విభూది శివుడికి గూడా ఇస్తాను నేను అనే కాడికెళ్ళిపోయాడంట. ఆ తర్వాత చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇంక పరమాత్మ ఏం జేస్తాడంటే
ఇంక మాట రాకుండా చేసేస్తాడు. ఎందుకంటే, అతిగా మాట్లాడితే ఆ కంఠానికి శోభుండదు. ఆయనకి మాట పడిపోతది. అప్పుడొచ్చి ఏందంటే ఏం చెప్పడంలా తర్వాత జెప్తాడు. ఆ విభూది గూడా పనిజేయడం అంటే ఇంక మంత్రం ఉచ్చారిస్తేనే గదా! మంత్రం ఉచ్చారిస్తా చేతులిట్టంటే విభూదొస్తది. ఇంగ మంత్రమే పలకడంలా ఇంక విభూది ఎట్ట రాలుతది? ఇంక విభూది రాలేదు గాబట్టి పంటలు లేవు. ఇంకా కావాల్సిన వంటలు లేవు. ఇంకేం పెడతాడాయన? అందరూ "నీవు భలే గర్వపడ్డావు. శివుడికే విభూదిస్తానన్నావు. నీకు కావాల్సిందేలే" నిలిపారంట. అరే! అరే! ఇన్ని రోజులు ఈళ్ళు పొగిడితే పొ పొంగిపోయాను. అబ్బా! శివుడినే లెక్క జేయలా. ఎవరు విభూది ఇచ్చారో ఆయనకే విభూది ఇస్తాననే దాకా మాట్లాడేశా. ఎవరైతే నన్ను రెచ్చగొట్టి ఈ విధంగా మాట్లాడిచ్చారో ఈ ఐశ్వర్యం లేకపోతే వీళ్ళు లేరు. కాబట్టి పరమాత్మ ఇచ్చిన ఐశ్వర్యాన్ని నేనెంత ధిక్కరించాను. మళ్ళా పరమాత్మనే విమర్శించాను. ఎవరైతే నా చుట్టూ చేరి పొగిడారో ఇప్పుడు ఆ విభూతి లేకపోతే నా దగ్గర లేరీళ్ళు అని మళ్ళా పరమాత్మని తలుచుకుంటా మళ్ళా తపస్సులోకెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఆయన జన్మల తర్వాత వృషభానుడు అంటే రాధాదేవి తండ్రిగా వచ్చాడంట. ఎందుకంటే ఆ తపస్సు ఫలితం. ఆవులకు సేవ చేసుకోమని పంపించాడనమాట. అందుకే గోసేవ అని ఎందుకని అంటన్నారంటే పెద్దలు, ఎంతో పాప పరిహారం జరుగుతది. గోవుని సేవించడం వల్ల. ఆయన వృషభాను మహారాజు గాబట్టి రాధామాతకి తండ్రిగా ఉంటాడు. ఆమె స్వయంభూ. పద్మంలో పుడతదామె. చూడండి. ఒక చిన్న అహం అనేది ఎక్కడికెళ్ళిపోయిందో. ఎందుకంటే వినయం లేదిక్కడ. వాళ్ళు వందల సంవత్సరాలు తపస్సు చేసినోళ్ళకి ఆ విధంగా పడిపోతే, మనం గంట ధ్యానంలో మనం ఎంత జాగ్రత్తగుండాలో చూడండి. మనకి గూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆ! గురువుల వల్ల బాధపడ్డ శిష్యులుండరండి. శిష్యుల వల్ల బాధపడ్డ గురువులే ఉంటారు. గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు. అంతా నేర్పించుకుంటారు. బయటికెళ్తారు. ఆయన్ని పక్కన పెడతారు. ఎంత బాధపడతాడు గురువు. పరమాత్మ గూడా చూడండి ఈ కథ వల్ల మనం ఎంత నేర్చుకోవాలి. గురువుల్ని, దైవాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఒకసారి పట్టుకున్నామా గురువుని, వాళ్ళ చీపు మన్నాడు పడుండాలి. అది గూడా మనకి ఒక విభూదే. మనల్ని ఎడంగ పెట్టారన్నా గాని, మనల్ని ఏదో ఉద్ధరించేదానికే పెడతాడు గురువు. కాబట్టి లోకంలో గురువుల వల్ల బాధపడ్డ శిష్యులుండరు. శిష్యుల వల్ల బాధపడ్డ గురువులే ఉంటారు. ఎప్పుడు గూడా గురువుని మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన జ్ఞాన ప్రదాత. చెప్పాం గదా! పరమాత్మే జెప్పాడు. నాకు జ్ఞానం ఉన్నవాడే, బుద్ధున్నవాడే ఇష్టం అని. ఎప్పుడు గూడా మనం ఈ వినయాన్ని వదలకూడదు. ఎంత సుపండిత్య అయినా ఆయన వినయాన్ని వదలల పరమాత్మ. పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది. అందుకే మన పెద్దలు చిన్నగా జెప్పేశారు. ఎవరన్నా పొగిడితే తి కృష్ణార్పణం అనేయండి. మీకొద్దు గర్వమొస్తది. అందుకే మనం ఎవ్వరు పొగిడినా సరే, అమ్మో! కృష్ణార్పణం అనేస్తే సరిపోద్ది. ఎందుకంటే అది మన తలకెక్కిందంటే మళ్ళా మనం కింద పడదొస్తది. మనకెందుకు ఆయనకే ఇచ్చేస్తాం. అదైతే కాళ్ళ దగ్గర పడుంటది ఆయన కాళ్ళ కాడ. అందుకని మనల్ని ఎవరు పొగిడినా కృష్ణార్పణం అనమని మనకు పెద్దలు చెప్పారు. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు కృష్ణనామ మహిమ గురించి తెలుసుకున్నాం. వావాదుక అంటే ఒప్పించడం. మనం ఎలా ఒప్పించాలో పరమాత్మ నుంచి నేర్చుకున్నాం. అలాగే సుపండితి ఎంత నేర్చుకున్నప్పటికీ ఎలా ఉండాలో గూడా మనం పరమాత్మ నుంచి నేర్చుకున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురువుగారు హైమా మేడం గారికి, గ్రూప్ సభ్యులకు కోటి ఆత్మ ప్రణామాలు. విన్న మీ అందరికీ గూడా కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇంకొక వారం మరొక 2 గుణాలతో మీ ముందుకి పరమాత్మ దయతో వస్తాను. అంతవరకి సెలవు. కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.